ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ప్రెగ్నెంట్ అని చూడకుండా చిత్రహింసలు పెట్టి భార్య అపర్ణను భర్త సుధీర్ అనంతలోకాలకు పంపించేశాడు. అయితే అపర్ణకు ఏప్రిల్ 7న డెలివరీ డేట్ ఇచ్చారు డాక్టర్లు. సో ఈ నెల 11న చిత్రహింసలు భరించలేక సూసైడ్కి ప్రయత్నించింది అపర్ణ. సో పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. సో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న అపర్ణను భర్త సుధీర్ మాస్క్ తీసేసి చంపేశాడు. సీమంతానికి తీసుకెళ్లి కూడా వేధింపులకు గురిచేశాడు సుధీర్. అపర్ణ పరిస్థితి ఇంకొకరికి రాకూడదు అంటున్నారు బంధువులు. నిజంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు, గుండె లవిసేలా రోధిస్తున్నారు. అపర్ణ ఇక లేదు అని తెలుసుకున్న బంధువులు, ఇటు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి బోరున విలపిస్తున్నారు. నిజంగా కావాలనే ప్లాన్ చేశాడు సుధీర్ అని ఇప్పుడు బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. వాడికి ఉరిశిక్ష వెయ్యాలంటూ ఇలాంటివి జరిగితేనే ఇంకొక సుధీర్ బయటికి రాడు అని చెప్పి అపర్ణ బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే సుధీర్కు గతంలో అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయని, అవి పెళ్ళయిన తర్వాత ఆపేయాలని భార్య అపర్ణ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఈవెన్ తనకు వచ్చిన ప్రెగ్నెన్సీకి కూడా భర్త సుధీర్ ఒక పేరు పెట్టాడు. నీకు వచ్చిన ప్రెగ్నెన్సీ నాతో కాదు వేరే వాళ్ళతో అంటూ కూడా ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశాడు. సో పెళ్ళయిన తర్వాత మారతాడని అనుకుంది ఆ పిచ్చి మహాతల్లి. కానీ మారకుండా మారాలని కోరుకున్న తననే అనంతలోకాలకు పంపించేశాడు. సో సరిగ్గా పెళ్ళయ్యలకు 1.5 year అవుతోంది. శ్రీకాకుళంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే చంపేయాలని ప్లాన్ చేశాడు. సో మాట పెరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఒక పక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యిందో గొడవలు ఇంకా ముదురుతున్నాయి. కరెక్ట్గా 8 నెలల 10 రోజుల ఆ అమ్మాయి గర్భిణీ వయసు. సో లోపల బేబీ బయటికి రావడానికి రెడీగా ఉంది, ఒక లైఫ్ చూడటానికి రెడీగా ఉంది, పాపనో బాబో ఎవరైతే ఏంటి. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి ఎంత బాధపడితే, ఎంత చిత్రహింసలకు గురైతే ఈ నెల 11న ఆవిడ సూసైడ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంది. సో అక్కడ కూడా కపట నాటకం ఆడాడు భర్త సుధీర్. ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేసి, సో అది దాని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అనమాట. ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోలేదు. సో హాస్పిటల్లో పెట్టి ఎలాగైనా సరే చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటిలేటర్పై ఐసీయూలో చికిత్స అందిస్తున్నాడు. అంతా బాగానే ఉంది. ఇప్పటిదాకా గొడవలు పట్టిన వీళ్ళని చూసి అపర్ణ బంధువులు, ఇటు భర్త సుధీర్ బంధువులు, ఇటు అపర్ణ బంధువులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, వీళ్ళిద్దరు కలిసి ఉంటారులే, ఇబ్బంది ఏం లేదు. 2 నెలల గర్భిణి ఎన్నాళ్ళుగా బాధలు పెట్టినా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టట్లేదు. ఆ అమ్మాయి చనిపోవాలని ఫిక్స్ అయినప్పుడు వీడే వెళ్ళి హాస్పిటల్లో ఉంటూ ఆవిడకి సపర్యలు చేస్తూ, మర్యాదలు చేస్తూ, ఆవిడకి కావాల్సింది చూసుకుంటూ, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా భర్త సుధీర్ మారాడేమో అని చెప్పి. కానీ ఈ యొక్క మృగం మాత్రం, ఈ యొక్క కీచకుడు మాత్రం మారలేదు. సో తన వికృత చేష్టల్ని మరొకసారి బయటపెట్టాడు హాస్పిటల్ వేదికగా. సో ఇటు నిండు గర్భిణి, ఆవిడ ప్రాణాలతో బయటపడుతుందని ఇటు వాళ్ళ అపర్ణ వాళ్ళ అమ్మా నాన్న అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఒక పక్క. సో ఎప్పుడు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టైంకి ఏదైతే ఏప్రిల్ 17న ఆ అమ్మాయికి డెలివరీ డేట్ ఇచ్చారో, సో ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 1 వీక్లో కనుక ఆ అమ్మాయి సెట్ రైట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డెలివరీ డేట్ ఒకవేళ 17 అయినా, 16 అయినా, 18 అయినా, ఒకరోజు అటు ఇటు ఉంటుంది కదా, ఆ డెలివరీ డేట్కి ఎలాంటి ఇబ్బంది పడకూడదు అపర్ణ అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో ఇటు అపర్ణ సొంతూరైన సీతంపేటలో కూడా వాళ్ళందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పాపం ఆ అమ్మాయికి ఇలా అయిపోయింది ఏంటి, పాపం ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి కష్టాలు అనుభవిస్తూనే ఉంది. ఆ అమ్మాయి సరిగ్గా డెలివరీ టైంకి ఆ అమ్మాయి మతిస్థిమితం లేకుండా హాస్పిటల్ బెడ్పై పడుకోవటం ఏంటని చెప్పి చాలామంది బాధపడ్డారు. తల్లిదండ్రులు గుండెల విషయాలు ఇప్పటికీ రోధిస్తున్నారు. ఎందుకు పెళ్లి చేసాం ఈ మృగానికి అంటూ వాళ్ళు తలుచుకుని రోజు లేదు. కానీ హాస్పిటల్కి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తుందనుకున్న
ఊరు జనాలు, ఇటు బంధువులు, ఇటు ఒక భర్త సుధీర్ బంధువులు అందరూ అనుకున్నారు ఆ అమ్మాయి సేఫ్గా ఇంటికి వస్తుందని. కానీ కట్ చేస్తే హాస్పిటల్ నుంచి సేఫ్గా రావాల్సిన అపర్ణ విగత జీవిగా అదే బెడ్ పైన పడుకొని ఉంది. సో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. మరొక సుధీర్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి శిక్ష వెయ్యాలి అని వాళ్ళ ఊర్లో చాలామంది గట్టిగా మాట్లాడుతున్నారు. ఎలాగైనా సరే వాడికి ఉరిశిక్ష వేయాలని ఇటు అపర్ణ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏం పాపం చేశారు వాళ్ళు? నీకు కట్నం ఇచ్చి, నీకు భూమి ఇచ్చి, నీకు బంగారం పెట్టి, నీకు బండి ఇచ్చి, నువ్వు ఏదైనా జాబ్ చేసుకుంటానంటే దానికి ఏదైనా డబ్బులు కట్టాలని కూడా వీళ్ళు కడతా అన్నారు కదా అపర్ణ వాళ్ళు. అపర్ణ చేసిన పాపం ఏంటి ఇక్కడ? ఏం పాపం చేసింది ఆ అమ్మాయి? ఎందుకంత దారుణంగా చంపాల్సిన పని వచ్చింది? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదంట వాళ్ళ ఇంట్లో. ఈవెన్ భర్త సుధీర్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. మా కొడుకు మారాడు అనుకున్నారట. కానీ ఏ అక్రమ సంబంధం వాడి తల్లో పురుగు తిరిగేలా చేసింది, ఆ అమ్మాయిని అనంత లోకాలకు పంపించేలా చేసింది. సో కీలక విషయాలు దీంట్లో తెలియాల్సి ఉంది. ఇప్పటికే భర్త సుధీర్ దగ్గర ఉన్నటువంటి ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రెగ్నెంట్ చావు అని తెలియగానే ఒక్కసారి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా సామాన్యులు చాలామంది ఉలిక్కి పడ్డారు. ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపేయడం ఏంటి? హాస్పిటల్ బెడ్ మీద అమ్మాయి పడుకొని ఉంది. ఏప్రిల్ 17న ఆ అమ్మాయికి డెలివరీ డేట్ ఇచ్చారు. ఈ లోపల అంతా సెటరేట్ అవ్వాలని చెప్పి అందరూ ఎంతో ప్రేమగా ఆకాంక్షిస్తున్నారు. ఆ అమ్మాయి సేఫ్గా తిరిగి రావాలి, మాకు ఒక బాబుని పాపని ఇవ్వాలి, మేము ప్రశాంతంగా ఆడుకుంటామని అపర్ణ తల్లిదండ్రులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అపర్ణ వాళ్ళ చెల్లి కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తొలిసూరి కాన్పు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అక్కకి పెళ్ళయింది. సో ఫస్ట్ పుట్టబోయే మొదటి బిడ్డ. సో ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో భర్త సుధీర్ చేసిన పని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదంటున్నారు. కానీ భర్త సుధీర్ మాత్రం ఇక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నాకేం సంబంధం అని బుకాయించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న ఆ అమ్మాయి ఏదైతే వెంటిలేటర్ పైన మాస్క్ ఉందో ఆ మాస్క్ తీసిన సీసీటీవీ ఫుటేజ్ కూడా హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో లాస్ట్ ఆ అమ్మాయి బీపీ కావచ్చు, ఆ అమ్మాయి పల్స్, ఆ అమ్మాయి హార్ట్ ఆగిపోయే టైంకి ఎవరు వెళ్ళారు లోపలికి? ఈవెన్ నర్సులు కూడా ఎవరు వెళ్ళలేదట. ఆ లాస్ట్ వెళ్ళింది భర్త సుధీర్ మాత్రమే. ఇలాంటి సుధీర్లు మరెంతోమంది ఉన్నారు. మహిళా లోకం ఒక్కసారిగా ఉలిక్కి పడుతోంది. చాలామంది మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. సో నా భర్తే కదా, నా భార్యే కదా, ఏం చేయడు, ఏం మాట్లాడు, చాలా మంచిగా చూసుకుంటున్నాడు అని అనుకున్నారా? పొరపాటే. జాగ్రత్త. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఆచి తూచి పెళ్ళిళ్ళు చేసుకోండి. మనోళ్ళేలే, తెలిసిన వాళ్ళే, మంచి చూసుకుంటారులే, ఎమోషన్స్ని ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారులే అని పప్పులో కాలేయకండి. యువత మేలుకోండి. మనస్ఫూర్తిగా మనం టీవీ వేదిక నుంచి చెప్తున్నాను మీకు. మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే అందం గురించి పక్కన పెట్టండి. అందం ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళైతేనే మీరు ప్రేమలో పడండి. డబ్బులు లేకపోయినా పర్లా, మీరు రోడ్డు మీద అడుక్కోనని తినొచ్చు, ఏదైనా చిన్న చిన్నగా జాబ్ తీసుకుని సంపాదించుకోవచ్చు, రోడ్ సైడ్ ఏదైనా ఒక చిన్న బండి పెట్టుకుని బతకొచ్చు. కానీ లైఫ్ పార్ట్నర్ అనేవాడు కరెక్ట్గా లేకపోతే ఎవరైనా, అది మేల్ అయినా ఫీమేల్ అయినా, సో ఆ లైఫ్ చాలా నరకంగా ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, ఎమోషన్స్ని క్యారీ చేసేవాళ్ళు కావాలి, అమ్మా నాన్నలకి వాల్యూ ఇచ్చేటోళ్ళు కావాలి. అంతేగాని ఇలా వెంటిలేటర్ పైన మాస్క్ తీసేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అపర్ణను ఆ అమ్మాయి మాస్క్ తీసేసి మరి చంపేశారంటే వాడి యొక్క క్రూయాలిటీ అర్థం చేసుకోండి. జస్ట్ ఇమాజిన్. సో ఇలాంటి కేసులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ భర్త సుధీర్ అనే మృగానికి ఎలాంటి శిక్ష వేయాలో మస్తుగా కామెంట్ చేయండి.